వెల్కమ్ టు లేపాక్షి లాగ్స్ 1985. అందరికీ నమస్తే. మీరు చూస్తుంది బెంగళూరు సిటీ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫస్ట్ మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి బెంగళూరు సిటీలోకి వెళ్ళాము. చాలా వీడియోలు బెంగళూరులో మంచి మంచి ప్లేసెస్ అన్నీ చాలా తీసాము. కాకపోతే ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అందరికీ నమస్తే. ఇప్పుడు ఈరోజు మీకు చూపించబోయేది శాంసంగ్ మొబైల్ షోరూమ్ అండి. పెద్దది రాయచూరు, ఇది బెంగళూరు సిటీలో చాలా పెద్దది. మేము రాయచూరు నుంచి బెంగళూరుకి వచ్చాం. బయట నుంచి వీడియో తీసాం. వీడియో తీస్తుంటే అక్కడ అడిగాము వీడియో తీసుకుంటామంటే, ఎందుకు తీస్తున్నారు వీడియో అని అడిగారు. లేదండి మేము కొత్తగా వచ్చాము అంటే, చాలాసార్లు వెళ్ళాము ఎయిర్పోర్ట్కి, తీసుకుని వచ్చారు పాపం. ఇదేనండి శాంసంగ్ మొబైల్ షోరూము ఏరియా. ఇది చూడండి ఎంత నీట్గా, ఫారిన్ కంట్రీస్లో కన్నా కూడా మన బెంగళూరు సిటీ చాలా అందంగా ఉండిద్ది. అందుకే బెంగళూరు సిటీకి గ్రీన్ సిటీ అని పేరు. ఇదిగోండి ఇక్కడ వాచ్ ఉందండి. ఫస్ట్ వాచ్ చూశాను నేను, శాంసంగ్ వాచ్. అది 1.5 lakh అని చెప్పారు. మా ఫ్రెండ్కి మొబైల్ తీసుకుందామని వెళ్ళాము. ఆయనకి మొబైల్ కావాలి, శాంసంగ్లో ఒకటి తీసుకుందాం 50,000 లోపు ఉంటే అనేది ట్రై చేద్దామని వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము యూట్యూబ్లో పెడతాము, వీడియో చేయొచ్చు అని అక్కడ మేనేజర్ ఉంటే అడిగాం. మేడం సరే తీసుకోండి, అంతా తీసుకోండి, ఏం కాదు అని చెప్పారు. సర్లే అని చెప్పేసి తీసుకున్నాం. అక్కడ స్క్రీన్ పెద్దది కనపడుతుంది చూడండి, దాని రేట్ అడిగాడు మా ఫ్రెండ్. హౌ మచ్ కాస్ట్ అని అడిగితే వాళ్ళు 4 crores అన్నారు, 4 కోట్ల రూపాయలు అన్నారు, ప్లస్ జిఎస్టీ అంట. అసలు అంత తీసుకొని ఏం చేయాలి అర్థం కాక అడిగాం వాళ్ళని. అది ఇంట్లో పెట్టుకునేదంటే హోమ్ థియేటర్ లాగా చేసుకోవచ్చు అన్నారు. ఒక మల్టీప్లెక్స్ థియేటర్లో స్క్రీన్స్ ఉంటాయి కదా, సేమ్ అంత పెద్దగా ఉంది. తర్వాత ల్యాప్టాప్ అడుగుదామని శాంసంగ్ది ల్యాప్టాప్ అడిగాం. ఇది 3.5 లక్షలు చెప్పారు. ఐఫోన్ యాపిల్ కంపెనీతో పోల్చుకుంటే సేమ్ ఈక్వల్గా ఉన్నాయి. యాపిల్ కంపెనీ కన్నా కూడా ఈ శాంసంగ్ రేట్లు ఎక్కువ అనిపించినాయి మాకు. అసలు ఆ రేట్లు చూసి అందరికి నవ్వు వస్తుంది మాకు. ఇట్లా ఇంత రేటు ఉన్నాయి, ఇంత రేటు ఉందంటే కంపెనీ ప్రోడక్ట్స్ సార్ చాలా క్వాలిటీ ఉంటాయి అన్నారు. కాకపోతే ఇది కెమెరా క్వాలిటీ, వీడియో క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ అసలు చాలా బాగుందండి. అసలుకి ఇది తీసుకుందాంలే, ఇది నచ్చింది, ఇదైతే ఇలా ముయ్యొచ్చు తీయొచ్చు బాగుండేది అని, కొత్తగా ఉందని చెప్పేసి, అంటే పాత మోడలే నాకు కొత్తగా అనిపించి తీసుకుందామని అనుకుంటే, ఇది వచ్చేసి 2.5 lakhs చెప్పారు. అసలు అంత కాస్ట్ ఏందో నాకు అర్థం కాలేదు. అసలు దాని మోడల్ ఏందో కూడా నాకు తెలీదు. 2.5 lakhs అని అక్కడ రాసి ఉంది, అది ఫిక్స్డ్ రేట్ అంట. ఇది డెమో పీస్లో మినిమం కోట్లలో పెట్టారు. ఇక్కడ చాలా బాగుందండి. ఫోటో వీడియో తీసుకొని చూశాను నేను. ఏమన్నా పైకి వెళ్తున్నాను, పైన చూస్తే అక్కడ శాంసంగ్ వాషింగ్ మిషన్స్, టీవీలు, ఏసీలు అన్నీ ఉన్నాయండి. ఈ మొబైల్ కొంచెం తక్కువ రేట్ ఉండేదేమో, 50,000 అని చెప్పి అడిగితే ఇది 1.25 అన్నారు. ఇది ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒక 20 మంది గన్నులు పట్టుకొని 20 మంది ఉన్నారు. స్టాఫ్ ఒక 30 మంది ఉన్నారు. అంటే ఈ ఒక్క షోరూంలోనే 50 మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి లక్షల్లో ఉన్నాయి శాలరీస్. ఇది ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు పెట్టారా అంటే లేదంట, శాంసంగ్ కంపెనీ నుంచే డైరెక్ట్ పెట్టిన షోరూమ్ అంటే ఇది. ఇదిగోండి, ఇది ఆటోమేటిక్ అంట, అడ్వాన్స్ టెక్నాలజీ వాషింగ్ మిషన్ అంటే ఇది 5.5 లక్షలు అంటే ఇది. అంతా ఆటోమేటిక్. మనం ఊరక అలా వేస్తే లిక్విడ్ కూడా వేసే పర్లేదు, ఒకసారి వేసి పెట్టేసేయాలంటే అంతే. బట్టలు వాష్ అయిపోయిన తర్వాత డ్రై చేసి మనకి ఇచ్చేస్తుంది అది. ఇది కొంచెం చూడండి వ్యూ అంతా ఒకసారి. ఈ టీవీ వచ్చేసి 1,70,000 చెప్పారు. ఇది ఇదిగోండి, ఇది ఈ సర్కిల్ అండి. ఇది
ఇంకా చాలా చూసామండి. ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా ఛానల్ ముందుగా చూసిన వాళ్ళు ఎవరన్నా, కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఎందుకంటే నా ఛానల్ చిన్న ఛానల్, 3,500 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఇదిగోండి ఈ పోతీస్ కూడా కవర్ చేశాము. వాళ్ళు తీసుకోమన్నారు వీడియో, కాకపోతే అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎక్కడికి వెళ్ళినా ప్రతి వాళ్ళు అడిగే మాట ఏంటంటే, మీరు యూట్యూబరా, మీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూపిండి అంటారు. 3,500 అండి అంటే సర్లే తీసుకోండి అంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళ కంపెనీ కూడా కనపడుతుంది. ఈ బిల్డింగ్ చూడండి ఎలా ఉందో. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.